మావోయిస్టులకు వరుసగా మరో గట్టి దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులోని గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 20 మంది మావోయిస్టులు హతమయ్యారు. 2 రోజులుగా జరిగిన ఎదురుకాల్పుల అనంతరం ఇవాళ తనిఖీలు చేపట్టగా మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. ఎదురుకాల్పుల్లో హతమైన మావోయిస్టుల్లో 2 మహిళలు ఉన్నట్లు తెలిపారు. మరికొందరు మావోయిస్టులు గాయపడినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో కేంద్ర కమిటీ సభ్యులు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి, మనోజ్, స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు గుడ్డు చనిపోయినట్లు గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ జవాన్ను హెలికాప్టర్లో రాయ్పూర్కు తరలించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. మావోయిస్టుల ఎరువేతే లక్ష్యంగా గరియాబంద్ జిల్లాలో సీఆర్పీఎఫ్ సిబ్బంది, ఛత్తీస్గఢ్, ఒడిశా పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 2 మహిళలు సహా 20 మంది నక్సల్స్ మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి, మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు చనిపోయినట్లు గుర్తించారు. చిత్తూరు జిల్లాకు చెందిన చలపతి అలియాస్ రామచంద్రారెడ్డిపై ప్రభుత్వం గతంలో ₹1 కోటి రివార్డు ప్రకటించింది. మరికొందరు మావోయిస్టులు గాయపడినట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో మావోయిస్టులున్నారనే అనుమానంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. కాల్పుల అనంతరం భారీ స్థాయిలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో 1000కి పైగా భద్రతా సిబ్బంది పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి ధృవీకరణ ఇవ్వలేదు. ఈ ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడ్డ జవాన్ను హెలికాప్టర్లో రాయ్పూర్కు తరలించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. నక్సల్స్ లేని భారత దిశగా ఇది కీలక అడుగు పడిందని పేర్కొన్నారు. దేశంలో నక్సలిజం కొనవిపరితో ఉందన్న అమిత్ షా భద్రతా దళాలకు ఇది గొప్ప విజయమని హర్షం వ్యక్తం చేశారు. మావోయిస్టుల ఎన్కౌంటర్కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ తివారీని అడిగి తెలుసుకుందాం. మహేష్, ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? మరణించిన వారిలో ప్రముఖుల వివరాలు తెలపండి. ఛత్తీస్గఢ్ లో పోయిన కొన్ని రోజులు మనం చూస్తున్నాము, మావోయిస్టుల పైన సెక్యూరిటీ సిబ్బంది, ఈ సురక్ష ఫోర్సెస్ ఎలాంటి ఆపరేషన్ చేస్తున్నాయో దాంట్లో చాలా పెద్ద సక్సెస్ దొరుకుతుంది. కొన్ని మావోయిస్టులు మృతి పెరిగే అవకాశాలు చాలా పెరుగుతున్నాయి. దానివల్ల అక్కడ బస్తర్ నుంచి మావోయిస్టులు సేఫ్ జోన్, కోర్ జోన్ అనుకోవచ్చు, వాళ్ళది గరియాబంద్ అడవి ప్రాంతంలో వెళ్లిపోయారు. ఆ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున మావోయిస్టులు పెద్ద అడవి ప్రాంతంలో ఉన్నారని తెలిసిన తర్వాత ఒక జాయింట్ ఆపరేషన్ ప్లాన్ చేసి నిన్నటి నుంచి అక్కడ ఆపరేషన్ చేశారు. దాంట్లో బస్తర్ పోలీస్, ఒడిశా పోలీస్, సిఆర్పిఎఫ్ ఈ జాయింట్ ఆపరేషన్ ఉంది. ఇది నిన్న 2 మావోయిస్టులు మృతి చెందారు. దాని తర్వాత నైట్ అంతా ఆ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి సెక్యూరిటీ ఫోర్సెస్ మావోయిస్టుల మధ్యలో. మార్నింగ్ వరకు 14 మంది మావోయిస్టులు మృతి చెందారని గుర్తుపట్టారు. అక్కడ 14 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున ఆయుధాలు కూడా దొరికాయి. దాని తర్వాత అక్కడ జరిగిన సర్చింగ్ ఆపరేషన్ లో ఇంకా 20 మంది, టోటల్ 20 మంది మావోయిస్టులు మృతి చెందారని నిష్కర్షంగా దాంట్లో ఆఫీసర్లు వచ్చారు. మృతుల దాంట్లో మనం చూస్తే మావోయిస్టు కేంద్రీయ కమిటీ సభ్యుడు ఎవరైతే ఉన్నారో చలపతి అలియాస్ జైరామ్, ఈ పెద్ద మావోయిస్ట్ లీడర్ ఆయనే ఉన్నాడు. దాంట్లో ఈ ప్రస్తుతం ఆయనే ఆంధ్రప్రదేశ్ కు చెందిన, చిత్తూరు జిల్లాకు చెందిన మావోయిస్ట్ లీడర్. కానీ ఇప్పుడు ఆయన పైన ఒడిశా స్టేట్ బాధ్యత ఉంది. అతనితో మా స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు మనోజ్, ఇంకా ఒక అతను, ఈ 2 కూడా మృతి చెందినట్టు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో చూస్తే చాలా పెద్ద అడవి ప్రాంతం ఉంది. 60 పైన మావోయిస్టులు ఇక్కడ ఉన్నారని అనుకుంటున్నారు. 1000 మంది సెక్యూరిటీ సిబ్బంది ఈ ఏరియాకు అంతా కేరావ్ చేశారు. ఈ జరిగిన ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు అయితే 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. కానీ ఇంకా ఈ మృతి చెందిన మావోయిస్టుల ఫిగర్ ఏదైతే ఉందో పెరిగే అవకాశం ఉంది. సాయంత్రం వరకు ఇక్కడ ఈ ప్రాంతంలో మొత్తం సర్చింగ్ ఆపరేషన్ జరుగుతుంది.
సాయంత్రం మనకు ఒక నిశ్చితమైన ఒక ఫిగర్ ఎంతమంది మృతి చెందారు తెలియవచ్చు. కానీ ఇప్పటి వరకు అయితే 20 మంది మృతి చెందారు. ఇంకో మాట ఏంటంటే ఈ ఎన్కౌంటర్ లో డ్రోన్ యూజ్ చేశారు. డ్రోన్ ఆపరేషన్ లో వాడుకొని దాని సహితంగా మావోయిస్టులు లొకేషన్ కు గుర్తుపట్టి ఆ ప్రాంతంలో కాల్పులు చేస్తున్నారు. అందువల్లనే మావోయిస్టులకు చాలా ఎదురు దెబ్బ ఈ ఎన్కౌంటర్ జరిగిందని అనుకుంటున్నారు. సాయంత్రం వరకు మనకు నిశ్చితమైన ఒక సంఖ్య తెలిసే అవకాశం ఉంది. ధన్యవాదాలు మహేష్.